మట్టింట్లో ఉంటూ కూలి పనులు చేసుకుంటూ అలా వచ్చిన డబ్బులతో భవ్య, కావ్య అనే కూతుళ్ళని పోషించుకుంటున్న అనామిక ఇంటికి తన భర్త రమేష్ వచ్చాడు. మీరిక్కడికి ఎందుకొచ్చారు? వచ్చేటప్పుడు మీ అమ్మగారికి చెప్పే వచ్చారా, లేదంటే చెప్పకుండా వచ్చారా? అనామిక, ఏమైనా ఉంటే ఇంటికెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం, పద. ఈ మట్టిల్లే నా ఇల్లు. నేనిక్కడి నుంచి ఎక్కడికి రాను. ఇలాగే కూలి పనులు చేసుకుంటూ నా 2 బిడ్డల్ని సాదుకుంటూ ఉంటాను. ఉన్నంతలో చదివించుకుంటాను. మీరు మీ ఇంటికి వెళ్ళండి. ఇప్పుడు నువ్వొచ్చి మా కాళ్ళు పట్టుకొని మన్నించండి అత్తయ్య, ఇంకెప్పుడు మీ మాటకి ఎదురు మాట్లాడను, మీకిష్టం లేని ఏ పని నేను చేయనని చెప్పటానికి నీకేమవుతుంది అనామిక? నేను దొంగతనం చేయలేదండి. 2 ఆడపిల్లలు ఎదుగుతున్నారు. ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. నేను కొంత సహాయం చేద్దామని ఇంటి దగ్గర నాకొచ్చిన కుట్టు మిషన్ పనిచేసుకుంటున్నాను. అది పెద్ద తప్పన్నట్టు నన్ను, నా పిల్లల్ని ఇంట్లో నుంచి నెట్టేసినప్పుడు ఈ ప్రేమ ఎందుకు అడ్డుపడలేదు? అనామిక, నీకు తెలుసు కదా, మా ఇంట్లో మా అమ్మ మాట నెగ్గాలి. మా అమ్మ మాటకి ఎవరైనా ఎదురు చెప్తే ఇంకేమైనా ఉందా? అందుకే నేనిప్పుడు అక్కడికి రానని చెప్తున్నాను. నన్ను వదిలిపెట్టండి. ఇక మీరు మీ ఇంటికి బయలుదేరొచ్చు. ఇలాంటి పట్టింపులు పెట్టుకుంటే ఎలా అనామిక? కనీసం పిల్లల కోసమైనా ఆలోచించి ఇంటికి పద అనామిక. అవి నన్ను అడిగినట్టు అత్తయ్యని అడగండి. అప్పుడు అత్తయ్య ఏవని సమాధానం చెబుతుందో వినండి అని అనామిక చెప్పగానే రమేష్ అక్కడి నుంచి మౌనంగా వెళ్ళిపోతాడు. అనామిక రమేష్ని చూస్తూ, తల్లంటే గౌరవం ఉండాలి, భార్య అంటే ప్రేమ ఉండాలి, పిల్లలంటే ప్రాణం ఉండాలి. అంతేకాని తల్లే సర్వస్వం కాదు కదా అని అనుకుంటూ ఉండగా అంగన్వాడీ కార్యకర్త శ్యామల అక్కడికొచ్చింది. ఏవైందన్నామిక? ఏదో అంటున్నట్టున్నావు. రాక్క, టౌన్ నుంచి ఇప్పుడే వస్తున్నావా? అవునన్నామిక. మండల అధికారికి నీ పేదరికం గురించి, నువ్వు చెయ్యాలనుకుంటున్న పని గురించి చెప్పాను. కుట్టు మిషన్ ఇచ్చారు అని శ్యామల చెప్పగానే అనామిక సంతోషపడింది. అక్క, మీ సహాయాన్ని నేను ఎప్పటికీ మరచిపోలేను. నేను బ్రతికినంతకాలం మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటాను. అయ్యో అనామిక, ఒకరికి ఒకరం సహాయం అంతే. ఆటో సీనికి చెప్పాను, ఆ మిషన్ని తీసుకొస్తూ ఉంటాడు. నువ్వెళ్ళి నీళ్లు తీసుకురా. ఇప్పుడే తీసుకొస్తానక్కా అని అనామిక లోపలికి వెళ్తుంది. ఆటోలో కుట్టు మిషన్ తీసుకుని సీను వచ్చాడు. శ్రీను, ఆ అరుగు మీద పెట్టు. అలాగే మేడం అని సీను అరుగు మీద పెట్టి వెళ్ళిపోతాడు. అనామిక వాటర్ తీసుకొచ్చి శ్యామలకిచ్చింది. అరుగు మీదున్న కుట్టు మిషన్ని చూసి అనామిక ఎంతగానో సంబరపడింది. ఇక ఈ రోజు నుండి ఈ కుట్టు మిషన్ని కుట్టుకుంటూ నీ పిల్లల్ని బాగా చూసుకో అనామిక. ఇంకా బాగా చదివించు. ఏవైనా సహాయం కావాలంటే మొహమాట పడకుండా నాకు ఫోన్ చేయి. తప్పకుండా చేస్తానక్కా అని చెప్పటంతో శ్యామల అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ రోజు నుంచి అనామిక కుట్టు మిషన్ కుట్టుకుంటూ తన పిల్లల్ని సంతోషంగా చూసుకుంటుంది. ఒకరోజు ఆఫీస్లో రమేష్ వర్క్ చేయకుండా దిగాలుగా కూర్చొని ఉంటాడు. అది చూసి తన కొలీగ్ సురేష్ అక్కడికొచ్చాడు. ఎరా, నేను టీకెళ్తున్నాను, వస్తావా? నా వర్క్ ఇంకా అవ్వలేదురా, నువ్వెళ్ళు. నేను తర్వాత టీ తాగుతానులే. నీ వర్క్ ఎందుకు కంప్లీట్ అవటం లేదో, నువ్వెందుకు దిగాలుగా ఉన్నావో అని సురేష్ చెప్తూ ఉండగా రమేష్ మధ్యలోనే కల్పించుకొని, నీకు తెలుసంటావు అంతే కదరా? అవునరా, కట్టుకున్న భార్యని కన్నపిల్లల్ని కాదనుకొని ఎన్ని రోజులు ఇలా ఒంటరిగా బాధపడతావు చెప్పు? నేను మా అమ్మ మాటని కాదనలేకపోతున్నానురా, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇలా చూడరా, అమ్మ జన్మనిస్తే భార్య జీవితాన్ని ఇస్తుంది. నీకున్న 2 కళ్ళల్లో ఒక కన్ను లేకపోయినా ఈ లోకంలో నువ్వు గుడ్డివాడివేరా. ఇంట్లో అమ్ముండాలి, నీ జీవితంలో భార్య ఉండాలి, పిల్లలు ఉండాలి. అప్పుడే మన జీవితం, మన కుటుంబం కలకల్లాడుతూ ఉంటుంది. మనం సంతోషంగా ఉంటాం. ఎప్పుడు చెయ్యాల్సిన పనిని అప్పుడు ప్రశాంతంగా పూర్తి చేసుకుంటూ ముందుకెళ్ళగలుగుతాం. రేయ్, ఇవన్నీ నాకు తెలుసు, కానీ ఇవన్నీ వినటానికే బావుంటాయి. నువ్వు చెప్పినంత తేలిక కాదురా జీవితంలో అన్వయించటం. ఒరే, మనం పెళ్లికి ముందు మన పనులు మనం చేసుకోకపోతే అమ్మ తిట్టి, కోపమొస్తే ఓ 2 దెబ్బలు కొట్టి మన పనులు చేసేది. కానీ భార్య అలా కాదురా. మనం కొట్టినా తిట్టినా భరిస్తూ భర్తే ప్రపంచం అనుకుని అడగకుండానే మనకు కావాల్సినవన్నీ చేసి పెడుతుందిరా. రే, ఇప్పుడు మాత్రం అనామిక ఆ పనులన్నీ చేయట్లేదని నేనేమన్నా అన్నానా? మనం బయట నుండి ఎంత బాధగా ఇంటికెళ్ళినా ఇంట్లో పిల్లలు మాట్లాడే మాటలు, వాళ్ళు చేసే అల్లరి మనసుకి ఎంత ఆనందాన్నిస్తాయో కదరా. ఒరే, నాకు నా భార్య పిల్లలతో సంతోషంగానే ఉండాలనుందిరా. కానీ అమ్మా. అరే, మళ్ళీ అమ్మా అంటావు? నేనెంత చెప్తున్నా నీకు అర్థం కావటం లేదు. నిన్ను కట్టుకున్నందుకు అనామిక, నీ కడుపున పుట్టినందుకు ఆ పిల్లలు ఎంతో బాధని భరిస్తున్నారు. సురేష్,
నిజమేంటో తెలుసుకుని మాట్లాడు. నువ్వు నన్ను దోషం చేయకు. నేనేమీ వాళ్ళని ఇబ్బంది పెట్టట్లేదు. మా అమ్మ వెళ్ళమంది, తను వెళ్ళిపోయింది. రేయ్, నువ్వింకో మాట మాట్లాడుకో. భార్యని చూసుకోవాలి, తల్లిని చూసుకోవాలి, అంతే తప్ప ఒకరి కోసం ఇంకొకరిని వదులుకోవటం కరెక్టేనా? కాదురా, అనామిక దగ్గరికెళ్ళి బ్రతిమిలాడాను. ఇంటికి రా అనామిక, అందరం కలిసే ఉందామని. ఎంత చెప్పినా తను నా మాట వినట్లేదు, ఇంటికి రావట్లేదు. ఏం చేయమంటావు? అనామిక రావట్లేదంటే అంతలా తన మనసు గాయపడిందిరా. అక్కడ అనామిక తనకు నచ్చిన పని చేసుకుంటూ 2 పిల్లలు చదివిస్తుంది. తనక్కడ ఎన్ని కష్టాలు పడుతుందో ఏసీ గదిలో కూర్చున్న నీకు తెలుస్తుందా? తనకి కుట్టు మిషన్ కుట్టడం వచ్చు కదా, అదే పని చేస్తుంది అని చెప్పగానే సురేష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. టీవీ చూస్తున్న శారద దగ్గరికి ప్రసాద్ ఆవేశంగా వచ్చాడు. టీవీని ఆఫ్ చేశాడు. కోపంగా చూస్తూ ఉంటుంది శారద. ఏంటంత కోపంగా చూస్తున్నావు? నన్ను ఏ అంటున్నారా? వేగాదు అంటాను, ఇంకా ఎక్కువ కూడా అంటాను. ఎక్కువ మాట్లాడితే కొడతాను కూడా, చూడు అని శారదని ఎలా పడితే అలా కొడతాడు. ఆ దెబ్బలు తట్టుకోలేక, అక్కడ ఏర్పడిన వాతల మంటలు భరించలేక కన్నీళ్లతో ప్రసాద్కి దండం పెడుతూ ఇలా అంటుంది. మీకు దండం పెడతా, నన్ను వదిలిపెట్టండి. కొడుకు కోడలు కలిసిమెలిసి ఉండాలని ఏ తల్లైనా కోరుకుంటుంది. నువ్వు మాత్రం కోడల్ని మాట అనకుండా కుట్టు మిషన్ కొడుతుందని కక్షగట్టి ఇంట్లో నుంచి 2 పిల్లలతో కలిసి నెట్టేస్తావా? నీకసలు మేం భయపడాలా? వద్దు, నాకేమి ఎవరు భయపడొద్దు. ఏక నుంచి మీరు చెప్పినట్టు నేనింటాను అని శారద అనటంతో ప్రసాదిక తన ఆవేశాన్ని తగ్గించుకుంటాడు. ఇలాగే సమయం గడుస్తూ ఉంటుంది. సాయంత్రం అవుతుంది. భవ్య, కావ్య ఇద్దరూ స్కూల్ నుంచి ఏడ్చుకుంటూ ఇంటికొచ్చారు. అనామిక తల్లి మనసు తల్లడిల్లిపోయింది. ఏవేం తల్లులు, ఎందుకమ్మా ఏడుస్తున్నారు? మమ్మీ, మా స్కూల్లో ఒక రిచ్ అమ్మాయి ఉంది. తను ఖరీదైన మంచి బట్టలు వేసుకుని స్కూల్కి వస్తుంది. అసలు ఎప్పుడు స్కూల్ డ్రెస్ వేసుకుని రానే రాదు. తన డాడీ పెద్ద బిజినెస్ మ్యాన్ అని, వాళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయని, ఏ డ్రెస్ కావాలంటే ఆ డ్రెస్ వేసుకుంటానని, మీలాగా ఇలా మాసిన బట్టలు వేసుకోనని ఎగతాళి చేస్తుంది. అందరి ముందు అదోలా మాట్లాడుతుందమ్మా. మాకు చాలా బాధగా ఉంటుంది మమ్మీ. అయినా మేమేం చేయాలి చెప్పు? మాకు మా నాన్నుంటే ఇలాంటి బట్టలు కాకుండా ఉన్నంతలో మంచి బట్టలు కొనిచ్చేవాడు కదా మమ్మీ. కానీ నాన్న ఇక్కడికి రాడు, మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళడు, ఇలాంటి బట్టలు కొనివ్వడు. తను అలాగే హేళన చేస్తూ ఉంటుంది. మనం ఇలాగే బాధలు పడుతూ ఉండాలి. పద భవ్య, ఇంట్లోకి వెళ్ళి హోంవర్క్లు చేసుకుందాం అని పిల్లలు బాధగా ఇంట్లోకి వెళ్తారు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒక రోజున అనామిక బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ, అయ్యా శివయ్య, ఇప్పుడు నేను వెండి బంగారపు డ్రెస్లను నా కూతుర్లకి ఎక్కడి నుండి తీసుకొచ్చి ఇవ్వగలను తండ్రి? ఏదోలా పిల్లలు నన్ను అర్థం చేసుకునేలా చెయ్యి శివయ్య అని మనసులోనే వేడుకుంటుంది అనామిక. అంతే, అనామిక కుట్టు మిషన్ మాయమైపోతుంది. అక్కడ ఎదురుగా ఆ శివయ్య ముఖం ప్రత్యక్షమవుతుంది. అది చూసి అనామిక సంబరంగా, ఎంతో ఆనందంగా దండం పెట్టుకుంటుంది. అనామిక, ఇక నుంచి ఈ కుట్టు మిషన్ ఒక మాయా కుట్టు మిషన్. నీకు ఎలాంటి డ్రెస్సులు కావాలంటే అలాంటి డ్రెస్సులు బయటికొస్తాయి. ఎలా కుట్టాలని చెప్తే అలా చకచకా కుట్టేసిస్తుంది. నిజమా శివయ్య? పరీక్షించుకో అనామిక అని చెప్పి తిరిగి మిషన్లా మారిపోతాడు. అనామిక ఏదో ఒక క్లాత్ పెట్టి, అయ్యా, నా 2 కూతుర్లకి ఒక వెండి డ్రెస్, మరొకరికి బంగారపు డ్రెస్ కావాలి అని చెప్పటంతో కుట్టు మిషన్ నుండి వెండి డ్రెస్ ఒకటి, బంగారపు డ్రెస్సు మరొకటి వస్తాయి. వాటిని తీసుకొని ఇంట్లోకి వెళ్తుంది. దిగాలు ముఖాలతో హోంవర్క్ చేసుకుంటున్న పిల్లల్ని చూసి జాలిగా ఇలా అంటుంది. పిల్లలు, ఇలా చూడండి, నేను మీకోసం ఏం తీసుకొచ్చానో అని చెప్పగానే పిల్లలిద్దరూ చూస్తారు. వెండి, బంగారం రంగుల్లో డ్రెస్సులుంటాయి. పిల్లలు సంతోషపడతారు. ఆశ్చర్యంగా, ఇదెలా సాధ్యం మమ్మీ? అంతా దేవుడు చూసుకుంటాడు పిల్లలు. రేపు మీరు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఈ వెండి బంగారపు డ్రెస్లను వేసుకుని వెళ్ళండి, సరేనా? సరే మమ్మీ. ఎవరైనా వీటి గురించి అడిగితే ఏం చెప్పాలమ్మా? మా ఇంట్లో మాయా కుట్టు మిషన్ ఉందని చెప్పండి చాలు. అలా రోజు గడిచిపోతుంది. మరుసటి రోజున కావ్య, భవ్య వెండి, బంగారు డ్రెస్సులు వేసుకుని స్కూల్కి వెళ్తారు. అక్కడ అందరూ ఆ రిచ్ అమ్మాయిని వదిలిపెట్టి వెండి, బంగారు డ్రెస్సులు వేసుకున్న భవ్య, కావ్యల గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఆ రోజు మధ్యాహ్నం వేళ శారదా, రమేష్లు అనామిక ఇంటికొచ్చారు. అనామికతో మాట్లాడి
కాంప్రమైజ్ చేసి పిల్లలను అనామికని తీసుకుని తమ ఇంటికి వెళ్ళిపోతారు. అక్కడ అనామిక మాయా కుట్టు మిషన్ని నమ్ముకొని వెండి బంగారు డ్రెస్సులు కుట్టుకుంటూ వాటిని అమ్ముతూ సంతోషంగా జీవిస్తూ ఉంటుంది. అది చలికాలం. చీకటి పడుతూ ఉండగా మేకల వ్యాపారం చేసుకునే రమణయ్య శారద వాళ్ళ ఇంటికి వచ్చాడు. ఏం రమణయ్యా ఎట్టాగొచ్చో? మీ కోళ్ళ అనామిక ఇంకా బుజ్జి మేకను తీసుకురాలేదా పెద్దమ్మా? ఎందుకు రమణయ్యా, ఏం జరిగింది నాకు చెప్పరాదు? నా కోడలు అనామిక నీ దగ్గర ఏమైనా డబ్బులు అప్పుగా తీసుకుందా? లేదు పెద్దవ్వా, బుజ్జి మేకను అమ్ముతానని చెప్పింది. అందుకే ఓసారి బుజ్జి మేకను చూసి వెళ్దామని వచ్చాను. ఏమిటి రమణయ్య నువ్వు చెప్పేది? నా కోడలు ఇష్టంగా ప్రేమగా పెంచుకుంటున్నా బుజ్జి అనే కడుపుతో మేకని నీకు అమ్ముతానని చెప్పిందా? అవును పెద్దవ్వా, ఈ విషయం నీకు చెప్పలేదా? లేదు రమణయ్య, చెప్తే నువ్వు రాగానే బుజ్జి మేకని తీసుకొని అనామిక ఇంకా ఇంటికి రాలేదని చెప్పేదాన్ని కదా. సర్లే పెద్దవ్వా, అనామిక వచ్చిన తర్వాత నేను వచ్చిన విషయం చెప్పండి. ఉదయం 10 గంటలకు వస్తాను, అప్పుడు మాత్రం ఇంటి దగ్గర ఉండమని చెప్పేద్దవ్వా. తప్పకుండా చెబుతాను రమణయ్య అని శారద చెప్పగానే రమణయ్య వెళ్ళిపోయాడు. పూర్తిగా చీకటి పడింది. ఇంట్లో శారద దీపం పెట్టింది. ఆడుకోవడానికి వెళ్లిన పిల్లలు హరీషు భవ్యలు ఇంటికొచ్చారు. ఇంట్లో వెలుగుతున్న దీపాన్ని చూసి, నానమ్మ ఈరోజు కూడా కరెంటు రాదా? రాదు బాబు, మన కరెంట్ బిల్లు కట్టలేదు కదా ఇంకా. ఎట్టా వచ్చింది కరెంటు? అయ్యో నానమ్మ, రేపటి నుంచి మాకు స్కూల్లో ఎగ్జామ్స్ ఉన్నాయి, మేము ఎలా చదువుకోవాలి? ఈ దీపం వెలుగులో చదువుకోండి మనవరాలా. గొప్ప గొప్ప వాళ్ళందరూ దీపం వెలుగులో చదువుకొని మహా మేధావులయ్యారు. నువ్వెప్పుడు ఇంతే, ఏదో ఒకటి చెబుతానే ఉంటావు. అన్నం ఇప్పుడు తింటారా, కాసేపు అయ్యాక తింటారా? మమ్మీ వస్తుంది కదా అప్పుడు తింటాంలే. అయితే పుస్తకాలు తీసి చదువుకోండి అని చెబుతూ ఉండగానే కడుపుతో ఉన్న బుజ్జిమేకను తీసుకుని పెరట్లోకొచ్చింది పేద కోడలు అనామిక. అక్కడ లాంతరు దీపం వెలుగుతూ ఉంటుంది. కరెంట్ బిల్లు కట్టలేదు కదా అని అనుకుంటూ బుజ్జిమేకని కట్టేసింది. నువ్వు భయపడకు బుజ్జి, నీకేం కావాలో గట్టిగా అరువు. నీ అరుపుని బట్టి నేను అర్థం చేసుకుంటాను. నీకు కావలసింది తీసుకొచ్చి ఇస్తాను, సరేనా? అని అనామిక అనగానే బుజ్జిమేక సరే అన్నట్టుగా అరుస్తుంది. అసలే నువ్వు కడుపుతో ఉన్నావు, అమ్మవి కాబోతున్నావు. ఇలాంటి సమయంలోనే దగ్గరుండి నిన్ను బాగా చూసుకోవాలి. కాని నిన్ను ఆ రమణయ్యకి అమ్ముతున్నాను అని బాధగా కన్నీళ్లు పెట్టుకుంటుంది. అప్పుడే అక్కడికి శారద వచ్చింది. అయితే ఆ రమణయ్య ఇంటికి రావడం నేను విన్నది నిజమేనన్నమాట. రమణయ్య ఇంటికొచ్చాడు అత్తయ్య. వచ్చాడు కోళ్ళ. బుజ్జి మేకను అమ్ముతానని రమణయ్యతో అన్నా ఉంట కదా. అవునత్తయ్య, అమ్ముతానని చెప్పాను. ఇంటికొచ్చి బుజ్జి మేకని చూస్తానని చెప్పాడు. సరే అయితే సాయంత్రం రమ్మని నేనే చెప్పానత్తయ్య. బుజ్జి మేకను అమ్ముతున్నావా? అది కడుపుతో ఉంది కోళ్ళ. 2 రోజుల్లో అమ్మ కాబోతుంది. అమ్మడం వద్దులే కోళ్ళ. అత్తయ్య, పిల్లలతో ప్రాణంగా చూసుకుంటున్న బుజ్జి మేకని నేను అమ్ముతున్నానంటే మీరు నన్ను అర్థం చేసుకోవాలి కదా. చేసుకున్నాను కోళ్ళ. నా కొడుకు లాంటి పని దొంగ కొడుకున్నప్పుడు కోడలన్నీ అమ్ముకొని అత్త మావల్ని పిల్లల్ని పోషించాలిగా. మరి నా తలరాత సరిగ్గా లేనప్పుడు ఆయన్ని మాత్రం తిట్టి ఏం లాభంలే అత్తయ్య. కోళ్ళ, ఈ ముసలాళ్ళకి ఆ పసిపిల్లలకి 2 పూటల అన్నం పెట్టడానికి నువ్వొక్క పూట తింటున్నావు. చివరికి బుజ్జి మేకను కూడా అమ్ముకునే పరిస్థితికి తీసుకొచ్చాడు నా కొడుకు. వాడే సరిగ్గా ఉంటే ఈరోజు మన బ్రతుకులు ఇంత చీకటిగా మారేవి కావు. మనకసలు ఈ బాధలనే ఉండేది కాదు అని శారద అంటూ ఉండగా పిల్లలు హరీషు భవ్యలు వాళ్ల వైపు రావటం అనామిక చూసింది. అత్తయ్య, పిల్లలొస్తున్నారు. పిల్లల ముందు వాళ్ళ నాన్నని తక్కువ చేసి మాట్లాడకండి, తిట్టకండి. పిల్లలు అసహించుకుంటారు. ఆ మాత్రం నాకు తెలీదా అనామిక? అని శారద అంటూ ఉంటే పిల్లలు వాళ్ళ దగ్గరికి వచ్చారు. ఏమైంది పిల్లలు? మమ్మీ, మనకి కరెంట్ ఎప్పుడు వస్తుంది? రేపేమో మాకు ఎగ్జామ్స్ ఉన్నాయి. నేను అన్నయ్య చదువుకోవాలి కదా. ఈ ఒక్క రాత్రి ఎలాగోలా చదువుకోండి తల్లి. రేపు మీరు స్కూల్ నుంచి వచ్చేసరికి మీ నాన్న కరెంట్ బిల్లు కడతానని చెప్పాడు. అప్పుడు మన ఇంట్లో కరెంట్ వస్తుంది. మా నాన్న హీరో కదా మమ్మీ. అవును బాబు, పిల్లలకి తమ తండ్రులే హీరో. పదండి, అన్నం తినిపిస్తాను అని పిల్లల్ని తీసుకుని ఇంట్లోకొచ్చింది. అప్పుడే కూలి పని చేసి అలసిపోయి ఇంటికొచ్చాడు ప్రసాద్. చెక్క కుర్చీలో కూర్చున్నాడు. అది చూసి శారద తాగడానికి నీళ్ళిచ్చింది. అనామిక పిల్లలకి అన్నం తినిపిస్తూ ఉంటుంది. ప్రసాదు మనసు కుదుటపడ్డ తర్వాత, హే అమ్మా కోళ్ళ, ఆ రమణయ్య దారిలో గెలిచాడు. కడుపుతో ఉన్న బుజ్జి మేక నమ్ముతానని చెప్పావంట, నిజమేనా తల్లి? అవును మావయ్య, మనమెంత కూలి పనులు చేసినా మనం తినడానికి సరిపోవట్లేదు. ఇక అప్పు కూడా ఎవ్వరు ఇవ్వట్లేదు. అందుకే మావయ్య,
బుజ్జి మేకను అమ్మితే కొంత డబ్బు వస్తుంది. ఆ డబ్బుతో కొన్ని అవసరాలైనా తీరుతాయని. అదీ కాక ఇప్పుడు ఎలాగో చలికాలం మొదలైంది కదా అని అనామిక హరీష్కు అన్నం తినబెట్టింది. శారద దంపతులు తమ కోడలు ఏం చెప్తుందోనని ఆసక్తిగా చూస్తూ ఉన్నారు. ఇక చలికాలం మొదలైంది కదా మావయ్య, ఏదైనా వేడివేడిగా చేసి అమ్మడం మొదలు పెడతాను. ఎలాగో అత్తయ్య నాకు తోడుగా ఉంటూ సహాయం చేస్తారు కదా. చలికాలం వేడివేడిగా అమ్మటం నీ ఆలోచన బావుందమ్మా. కానీ ఏమమ్ముతావు? ఈ మధ్యకాలంలో చిల్లర కొట్టే వ్యాపారాలు చాలా విరిగాయి. ఏదైనా కొత్తగా ఉంటే తప్ప మనం పెట్టేది నడవదమ్మా. అట్ట ఏదైనా కొత్తగా ఆలోచన చేసి అమ్మమ్మా, నేను కూడా సాయం చేస్తాను. మీరొద్దులే మావయ్య, ఇప్పటికే వయసుకు మించిన పని చేస్తున్నారు. మీ ఒంటి మీద, మీ చేతుల మీద ఎన్ని గాయాలున్నాయో అత్తయ్యకి తెలుసో లేదో నాకు తెలీదు మావయ్య. కూతుర్లా చూసుకునే ఈ కోడలికి మాత్రం తెలుసు మావయ్య అని అనామిక అనగానే ప్రసాద్కి దుఃఖం తనుకొచ్చింది. ఏడ్చాడు. అది చూసి శారద మనసు తల్లడిల్లింది. తన కొడుకు రమేష్ మీద కోపం వచ్చింది. కసితీరా తిట్టాలనుకుంది. పిల్లల్ని చూసి తన తిట్లన్నీ బలవంతంగా మింగేసింది. ఓదార్చే ప్రయత్నం చేసింది. వద్దులే అత్తయ్య, మావయ్య మనసులోని బాధ మొత్తం తీరే వరకు ఏడవనివ్వండి. ఏడుపుతో బాధని తీర్చుకునే అదృష్టాన్ని ఆ దేవుడు అందరికీ ఇచ్చాడు, అన్నిటికీ ఇచ్చాడు. అందుకే చాలామంది తమ మనసుని కుదుటపరుచుకుంటున్నారు, తిరిగి మళ్ళీ పనులు చేసుకుంటున్నారు అని చెప్పగానే ఇక శారద ఏమీ మాట్లాడలేదు. అలా ఆ రోజు రాత్రి గడిచింది. మరుసటి రోజు పొద్దున్నే రమణయ్య వచ్చాడు. కడుపుతో ఉన్న బుజ్జిమేకని చూసి అనామికతో మాట్లాడి డబ్బులిచ్చాడు. అనామిక కన్నీళ్లతోనే తను ఎంతో ప్రేమగా పెంచుకున్న ఆ బుజ్జిమేకను రమణయ్యకు అమ్మేసింది. బుజ్జిమేక కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇంతలో హరీషు భవ్యలు స్కూల్కి సిద్ధమయ్యారు. శారద వాళ్ళని తీసుకుని ఇంట్లో నుంచి బయటకొచ్చింది. అమ్మా, మేము స్కూల్ నుంచి ఇంటికొచ్చేసరికి కరెంట్ ఉండాలి, లేదంటే అని చెప్పుకుంటూ వెళ్తుంది. రమేష్ అప్పుడే నిద్రలేచి బయటకొచ్చాడు. అనామిక చేతిలో ఉన్న డబ్బుల్ని చూసి సంతోషపడ్డాడు. అనామిక, ఈ డబ్బులు నా కోసమేనా? ఏం చేస్తున్నావనరా? నీకు డబ్బులు ఇవ్వాలి. తింటం తిరగటం తప్ప వయసు మీద పడ్డ తల్లిదండ్రులున్నారని, ఎదుగుతున్న పిల్లలున్నారని తెలివి కూడా లేకుండా వేళకి ఇంటికొచ్చి తింటున్నావు, వెళ్తున్నావు, రాత్రికొచ్చి పడుకుంటావు. నీలాంటి కొడుకు తల కొరివి పెట్టడానికి మాత్రమే పనికొస్తారా? బాధపడకండి మావయ్య. ఏవండి, ఈ డబ్బులు మీకోసం కాదు, నా పుట్టింటి వాళ్ళు నాకిచ్చిన బుజ్జి మేకను అమ్ముకున్నాను. పిల్లల కోసం, ఇంటి సరుకుల కోసం మీకు ₹1 కూడా నేను ఇవ్వనండి అని చెప్పగానే రమేష్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. డబ్బులతో అనామిక ఇంట్లోకి కావాల్సిన సరుకులు తీసుకొచ్చింది. కరెంటు బిల్లు కట్టేసి ఇంటికి కరెంటు తీసుకొచ్చింది. అది చూసి పిల్లలు సంతోషపడ్డారు. ఇక చలికాలం కావటంతో పిల్లలకు అత్తమామలకు స్వెటర్లు తీసుకుంది. 2 రోజులు బాగా ఆలోచన చేసి మటన్ కీమా అమ్మాలనే నిర్ణయానికి వచ్చింది. అత్తమామలకు చెప్పింది. వాళ్ళు సంతోషపడ్డారు. అనామిక తన అత్తమామల సహాయంతో మంచి చోటు చూసుకొని మటన్ కీమా అమ్మటం మొదలుపెట్టింది. అనామిక దగ్గర శుచిగా రుచిగా ఉండటంతో చాలా మందికి నచ్చింది. దాంతో అనామిక దగ్గరే తీసుకోవటం మొదలుపెట్టారు. అలా రోజులు గడుస్తూనే ఉన్నాయి. చలి పెరుగుతూనే ఉంది తప్ప తగ్గటం లేదు. దాంతో అనామిక మొదలుపెట్టిన మటన్ కీమా అమ్మటం బ్రహ్మాండంగా సాగుతూ ఉంది. సంపాదన కూడా భలే బాగుంది. వారం రోజుల తర్వాత సంతోషంగా చేతినిండా డబ్బులు పట్టుకొని, అత్తయ్య, మావయ్య, నేను వెళ్ళి బుజ్జి మేకను కొనుక్కొస్తాను. ఎల్లు తల్లి, నేను అదే విషయం చెప్పాలనుకుంటున్నాను. ఎట్టాగిప్పుడు మన దగ్గర డబ్బులున్నాయిగా, ఎల్లి నీ బుజ్జి మేకను తీసుకో తల్లి. అవును కోళ్ళ, ఎల్లు అని చెప్పగానే సంతోషంగా అనామిక ఇంటి నుంచి బయలుదేరి రమణయ్య ఇంటికొచ్చింది. రమణయ్య ఇంటి వాకిట్లో బుజ్జిమేకను కట్టేసి పచ్చని గడ్డి వేసి తినమని బ్రతిమిలాడుతూ ఉన్నాడు. అయ్యో బుజ్జిమేక, నేను శాశ్వతంగా కొనలేదే. డబ్బులు రాగానే అనామిక వచ్చి మళ్ళీ నేను తీసుకెళ్ళిపోతానని చెప్పింది అని చెప్పగానే బుజ్జిమేక సంతోషపడుతూ రమణయ్య వైపు చూసింది. రమణయ్య బుజ్జిమేక చూపుల్ని అర్థం చేసుకున్నాడు. ఆ అనామిక మీద ఎంత ప్రేమ పెంచుకున్నావా, అందుకేనా ఇక్కడికి నేను తీసుకొచ్చినప్పటి నుంచి తినకుండా ఇట్ట పస్తులుంటున్నావు అని అంటూ ఉండగానే అనామిక ఆ మాటలు వినింది. గబగబా బుజ్జిమేక దగ్గరికి వచ్చి ప్రేమగా ముద్దు పెట్టింది. ఆ బుజ్జిమేక కూడా సంతోషపడుతూ అనామిక నుదుట ముద్దు పెడుతుంది. అది చూసి రమణయ్య చాలా సంతోషపడతాడు. ఈ అమ్మ అనామిక, డబ్బులు తర్వాత తీసుకుంటాను గాని నీ బుజ్జిమేక నువ్వు తీసుకెళ్ళు. వచ్చినప్పటి నుంచి మొదలు ఒక్క పూట తింటే ఇంకో పూట తిందు. నేనింతవరకు దీన్ని బతిమిలాడినట్టుగా ఏ మేకను బతిమిలాడలేదు తల్లి. మీ డబ్బులు తీసుకొచ్చాను రమణయ్య, తీసుకోండి అని చెప్పి రమణయ్యకి డబ్బులిచ్చేసి ఆ బుజ్జిమేకని సంతోషంగా తీసుకుని తన ఇంటికి తెచ్చుకుంటుంది.
ఇక ఆ రోజు నుంచి అనామిక బుజ్జిమేకను చూసుకుంటూ మరోపక్క తను నూతనంగా ప్రారంభించిన మటన్ కీమా వ్యాపారాన్ని సంతోషంగా లాభాల బాటలో నడిపిస్తూ జీవితం సంతోషమయం చేసుకుంటుంది అనామిక.